హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ స్టడీ టేబుల్, ల్యాప్టాప్ టేబుల్ మేము తీసుకొని 2 ఇయర్స్ అబోవ్ అయిందండి. ఈ మధ్యన మేము అది దానికి ఆ స్క్రూస్ డ్యామేజ్ అయిపోతే ఆ మొత్తం టేబుల్ టాప్ ఊడిపోయి వచ్చేసింది. ఊడిపోయి వచ్చేస్తే నేను టెంపరరీగా బైండింగ్ వైర్ వేసి ఆ హోల్స్ సగమే ఇచ్చాడు. అది త్రూ హోల్ లేదు. అది ఆ ప్లాస్టిక్ దాంట్లో ఇన్సర్ట్ పెట్టాడు. దాంట్లో ఊడిపోయాయి అన్ని. ఊడిపోయి టేబుల్ అలా వేస్ట్‌గా పడిపోయింది. ఏం చేయాలని ఆలోచించి ఆ బైండింగ్ వైర్ ఉంటే అందులో టెంపరరీగా కట్టేసి ఉంచి మళ్ళీ తర్వాత నేను మార్కెట్‌కెళ్ళి ఆ స్క్రూస్ పట్టుకొచ్చానండి. రూ. 32 4 తీసుకొచ్చాను. 32 ఆ వాషర్‌లో పడేస్తే ఇంకా కదలకుండా ఉంటరని తీసుకొచ్చానండి. ఆ వాషర్‌లు, నట్టు, బోల్ట్, నట్ ఏస్తే ఇంతకుముందు ఇచ్చిందేంటంటే ఓన్లీ ఆ ప్లేవుడ్‌లో పెట్టేసాడు. అది స్ట్రెంగ్త్ లేదు. 2 ఇయర్స్ తర్వాత అది లూజ్ అయిపోయి రఫ్ అండ్ టఫ్ వాడవటం వల్ల అది నట్లన్నీ బోల్ట్‌లు బయటకొచ్చేసాయి. మళ్ళీ ఏం చేయాలని టెంపరరీగా నేను బైండింగ్ వైర్ కట్టేసి అంతలో ఈ బోల్ట్‌లు పట్టుకొచ్చాను. అలాగా 4 బోల్ట్లు రూ. 32తో రిపేరింగ్ అంతా చేసేసానండి. చూడండి మీకు ఎలాగా టైట్ చేయాలో చూపిస్తున్నా. వాషర్‌లో అటు ఒక కింద వాషరు, పైన ఒక వాషర్ ఏసానండి. స్టడీగా కదలకుండా ఇంకా మనకి అలాగే ఇంకా కొద్దిగా లైఫ్ వస్తది మనకి. లా ఇంకా మెయింటెనెన్స్ అది బానే ఉంటుంది. చేశాను. ఇంకా మనకి ఇంక కొన్నాళ్ళు పనిచేస్తది. ఇక పైనేంటంటే కొద్దిగా నట్లు, బోల్ట్ హెడ్ కనిపిస్తది. దానివల్ల మనకి ఇబ్బంది లేదు. మనం క్లాత్ ఏసేసుకున్నా గానీ, దాని మీద ఏమన్నా ప్లాస్టర్ అంటించడం ఏదో చేస్తాను. చేసేస్తే ఇంకా కొద్దిగా షోయింగ్ ఉంటది. ఈ డెలికేట్‌గా ఉండటం వల్ల ఆ స్క్రూలు కంపెనీ వాళ్ళిచ్చిన స్క్రూలన్నీ ఊడిపోయి వచ్చేసాయి. అది పట్టుకుంటే దానికి త్రూ హోల్ లేదు. నేను త్రూ హోల్ పెట్టా. ఆ ప్లైవుడ్‌కి కింద పైపులుంటాయి గదా! ఆ పైపు జాయింట్‌కి పెట్టేసి ఇదిగో కింద చూడండి. హోల్ పెట్టేసి కింద నట్ ఇటు పెట్టి బిగించడం వల్ల ఆ పైప్‌కి అదికి చక్కగా దానికి టైట్ అయిపోయింది. ఉండటం వల్ల ఇప్పుడు స్టాండర్డ్‌గా చాలా గట్టిగా ఉంది. మనం లేకపోతే అలా మూల పడేయాల్సొచ్చేది స్టడీ టేబుల్. నా ఒక బోల్ట్లు తెచ్చేసి కొద్దిగా నేను కరెక్ట్‌గా 4 బోల్ట్లు తెచ్చి బిగించడం వల్ల మళ్ళీ ఇంకా మాకు అన్నిటికి పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌కి, స్టడీ టేబుల్ కింద ఒక్కోసారి భోజనం కూడా చేస్తాం దాని మీద. అలాగా అన్నిటికి పనిచేస్తుంది మల్టీపర్పస్ టేబుల్. మేము అలాగే 4 బోర్డులు పెట్టడం వల్ల అది ఆ ప్లేవుడ్ టేబుల్ టాప్ కదలకుండా ఉంది. అది మాకు చాలా యూజ్ అయింది. చాలా మల్టీపర్పస్ టేబుల్ మేము హైట్ అడ్జస్ట్‌మెంట్ అన్నీ చేసుకుంటూ ఉంటాం. చాలా మాకు చూడండి వన్ బై వన్ నేను టైప్ చేస్తున్నాను. అమ్మా ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్‌కి స్వాగతం అండి. ఇప్పుడు 221 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా మీ ప్రేమ నా మీద ఇంకా చూపించాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూడండి ఇంకా నాలుగో బోల్ట్ బిగిస్తున్నాను. 3 బోల్ట్లు బిగించేసాను. మీకు ఇది హెల్ప్ అవుతది ఎప్పుడైనా మీకు. చూడండి. ఆ బోల్ట్లు బిగిస్తున్నాను. కింద వాషర్, పైన వాషర్ వేయటం వల్ల ఆ బోల్ట్ అనేది ఆ హోల్ అనేది స్లిప్పింగ్ అవ్వదు. ఆ పైపు. నేను నేను రిటైర్డ్ మెకానికల్ ఇంజినీర్ అవ్వడం వల్ల నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌తో, నా అనుభవంతో ఉన్న దాంట్లో నేను చేస్తున్నాను. మీ అందరికి ఇది హెల్ప్ అవుతదని నేను అనుకుంటున్నా. మీకున్న ఐడియాస్ వస్తూ ఉంటాయి మీకు కూడా చూస్తుంటే. అలాగే ఇప్పుడు నాలుగో బోల్ట్ బిగించి అప్పుడు టైట్ చేస్తున్నాను. టైట్ చేసేసి మీకు చూడండి ఇప్పుడు టేబుల్ ఆ టేబుల్ టాప్ అనేది ఫిక్స్డ్‌గా ఉంటది కదలదు. లేతే డెలికేట్ అయిపోయింది, కదిలిపోయింది అసల. దేనికి అవ్వకుండా అయిపోయింది. మాకు ఇది చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంక వేస్ట్ అనుకున్న టేబుల్. మళ్ళీ నేను ఆ బోల్ట్లు తెచ్చే త్రూ హోల్ ఏస్తా. ప్లైవుడ్‌కి దానికి వాళ్ళు హోల్ మొత్తం ఇలా అది సగం వేసి పెట్టారు. ఆ సగం వేసి పెట్టేటప్పటికి కొన్నాళ్ళకి ఆ ప్లాస్టిక్ స్క్రూ సాకెట్ ఇచ్చాడు అది. ఈ బోల్ట్ ఉంది. ఆ సాకెట్ కొన్నాళ్ళకి అది విరిగిపోయి లోన బయటకొచ్చేసాయి. స్క్రూతో పాటు బయటకొచ్చేసింది. ఇంక వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయిపోగానే ఇంకా టెంపరరీగా బైండింగ్ వైర్ కట్టేసి ఆ లొకేషన్ అది చూసుకొని
హోల్ మ్యాచింగ్ చూసుకొని కట్టేసాను. తర్వాత షాప్‌కెళ్ళి 4 బోల్ట్లు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి కొద్దిగా లెంగ్త్ ఉన్నయి పట్టుకొచ్చాను. ఆటికి నట్టు, వాషర్లు అన్నీ చేసేయడం రూ. 32లో నేను మెయింటెనెన్స్ చేసేసానండి. అలాగే మీకు ఆ పాత స్క్రూలు కూడా అయి చూపిస్తాను. ఎందుకు అలాగయిందో చూపిస్తాను. చూడండి. థాంక్ యూ ఫ్రెండ్స్. నేను బిగిచ్చేసాను. అదొక సాటిస్ఫాక్షను మనకి. ఇవి చూడండి పాత స్క్రూలు చిన్న చిన్నవి ఇచ్చాడు. ఆ ప్లాస్టిక్ సాకెట్లు కూడా ఇది పెద్ద బోల్ట్ అది. కొత్త బోల్ట్. ఈ సాకెట్లు ప్లాస్టిక్ స్క్రూ లోన పెట్టేసాడు. అది అంటే బాగా చిన్నగయిపోవడం వల్ల ఆ కెపాసిటీ దాటిపోయింది. అది ఆహ్, ప అది లైఫ్ అయిపోయి ఊడిపోయి వచ్చేసాయండి. కాబట్టి ఇది మీకు అందరికి పనికొస్తదని. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. మిమ్మల్ని మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించాలి.